పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా జరిగిన అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ఎంపీ వంశీకృష్ణను దళితుడు అనే నెపంతోనే పుష్కరాలకు ఆహ్వానించలేదని ఆరోపించారు. ఇన్వెస్టిగేషన్లో ఆయన ఫోటో పెట్టకుండా ప్రోటోకాల్ను విస్మరించారని ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ అధికారులు కావాలని ఇలా చేశారని విమర్శిస్తున్నారు. బేషరతుగా గడ్డం వంశీకృష్ణకు క్షమాపణ చెప్పి ఈ నెల 26 వరకు జరిగే పుష్కరాలకు ఆయన్ను ఆహ్వానించి ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. మొన్న సరస్వతి నది పుష్కరాలు అయితే మొన్న స్టార్ట్ అయినాయో దాంట్లో స్థానిక ఎంపీ అయిన గడ్డం వంశీకృష్ణ గారిని ఆహ్వానించకపోవడం, మరి వారి ప్రోటోకాల్లో వారి ఫోటో వేయకపోవడం వల్ల యావత్ దళిత జాతి మొత్తం అవమానకరంగా మేము భావిస్తున్నాం. దళితులను ఆహ్వానిస్తే మైల్ అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు ఎందుకు స్థానిక ఎంపీ గారికి ఫోటో వేయలేదు? అంటే మీరు ప్రభుత్వ పరంగానా లేకుంటే దేవాదాయ పరంగా మీరు ఎందుకు వేయలేదు? మేము ఇది మొత్తం యావత్ తెలంగాణకే మచ్చతురుక. స్థానిక ఎంపీ గారికి క్షమాపణ చెప్పి మీరు వారిని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోతే రేపటి నుంచి మొత్తం తెలంగాణ మొత్తం బంద్ నిర్వహిస్తాం, ధర్నాలు నిర్వహిస్తాం. మా ఎంపీ గారికి పిలిపించి క్షమాపణ చెప్పి ఆయనకు సర్వ మర్యాద గౌరవ మర్యాదలు అక్కడ పుష్కరాలు చేయాలని మా సంఘాల తరపు నుంచి ప్రభుత్వానికి ఈ ప్రెస్ మీడియా ద్వారా తెలియజెప్తున్నాం. యావత్ భారతదేశంలో జరిగేటువంటి పుష్కరాల సమయంలో మమ్మల్ని కించపరచడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ డిపార్ట్మెంటు ఈరోజు ఈ చర్య పాల్పట్టింది అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ కించపరిచినట్టుగానే మేము భావిస్తున్నాము. దీని మీద తగు చర్య తీసుకొని SC/ST PO యాక్ట్ కింద వాళ్ళను కేసు నమోదు చేసి క్షమాపణ కోరే విధంగా మేము దీన్ని కార్యాచరణ అమలు చేయడానికి